హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసి తర్వాత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 3 టైం ఫ్రేమ్స్లోనూ కూడా టెక్నికల్స్ ఎలా వర్క్ అయ్యాయి అనేది క్లియర్గా చూద్దాము. రేపటి జోన్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే బజాజ్ ఆటో, ఎల్టీఐఎం అండ్ హీరో మోటోకార్ప్. సో టాప్ లూజర్స్ చూస్తే విప్రో, టెకెమ్ అండ్ సన్ ఫార్మా. ఓకే, సో మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. నిఫ్టీ ఆల్రెడీ బేరిష్ జోన్లోకి అడుగుపెట్టింది, బేరిష్గా ఉండడానికి అవకాశం ఉంది అని. సో ఈ బేరిష్ జోన్లోంచి ఇది కిందకు వస్తున్నప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్ అండి. సో ఇది కిందకు వస్తున్నప్పుడు ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. అలాగే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ జోన్స్ తీసేస్తున్నాను డైలీ టైం ఫ్రేమ్వి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. సో మార్కెట్ ఈరోజు ఈ జోన్ని టచ్ చేసి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ఓకే, ఈవెన్ ట్రెండ్ ఇండికేటర్ అండ్ మూమెంటం కూడా. సో ఇది ఇక్కడ నుంచి కిందకు వస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్ అండి. దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఈ లెవెల్స్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ హైని ఈ లోని క్రాస్ చేయనంత వరకు కూడా మార్కెట్ ఇదే జోన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో రేపు చూడాలండి. రేపు చూస్తే మార్కెట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీక్ సినారియో మారిపోతుంది. రేపు మనకి ఫ్రైడే ఉంది కాబట్టి రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనకి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది మనం సండే ఒక వీడియో చేసుకుందాము, వీక్లీ అనాలిసిస్ వీడియో. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాము, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అనేది. బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే నేను ఆల్రెడీ చెప్పానండి, ఇది ఆల్రెడీ బేరిష్ జోన్లోకి ఎంటర్ అయింది యాజ్ పర్ ద ట్రెండ్ ఇండికేటర్ ప్రకారం. అండ్ మూమెంటం కూడా రెండు కూడా బేరిష్గా టర్న్ అయ్యాయి అని చెప్పాను. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను ఇంతవరకు దీనికి ఇది రావడానికి అవకాశం ఉంది అని. ఓకే, సో అదే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో చూస్తే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. రెసిస్టెన్స్ జోన్ని సరిగ్గా టచ్ చేయలేదు, జస్ట్ వెళ్ళి జస్ట్ అలా టచ్ చేసి వచ్చిందండి. ఇది జస్ట్ విక్ మాత్రమే ఉంది. సో యాజ్ పర్ మై నాలెడ్జ్, అంటే నా ఉద్దేశ ప్రకారం ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్ని పూర్తిగా ఆక్యుపై చేసి అప్పుడు మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంది. సో కిందకు వస్తున్నప్పుడు ఎంతవరకు వస్తుందంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో యాజ్ పర్ ఇప్పటికున్న టెక్నికల్స్ని బట్టి సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకు వస్తే ఈ జోన్ అనేది మారిపోతుంది. ఈ జోన్ అనేది ఇంతవరకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పటికప్పుడు మార్కెట్ కొత్త సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంటుంది. మార్కెట్ ఓపెన్ అయిన 5 మినిట్స్ తర్వాత మాత్రమే మార్కెట్ ఆ రోజుకు సరిపడా టెక్నికల్స్ని ఎదుర్కొంటుంది. అంతే తప్ప ఏదో ఒక వారం రోజుల క్రితం ఇక్కడ గీత గీసుకున్నాను, ఇక్కడ ఒక గీత గీసుకున్నాను, ఇక్కడ ఒక గీత గీసుకున్నాను, ఈ గీతల్ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్ అంటే అలా రెస్పెక్ట్ చేయదండి. మార్కెట్ ఎప్పుడు కూడా ఫస్ట్ 5 మినిట్స్ మార్కెట్ ఓపెన్ అయిన 5 మినిట్స్ క్యాండిల్ని బట్టి దానికి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది యాజ్ పర్ ద ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం మార్కెట్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని యూస్ చేసుకుని మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది లెవెల్స్. ఓకే, సో అంటే ఎవరి స్టైల్ ఆఫ్ టెక్నికల్స్ వాళ్ళవండి. సో నేనైతే మాత్రం మార్కెట్ ఏ రోజు టెక్నికల్స్ ఆ రోజే ఎత్తుకుంటుంది. ప్రీవియస్ టెక్నికల్స్ ఈ రోజు పనిచేయవు. మేబీ ఆ లెవెల్ దగ్గర ఏదో కొంతవరకు రెస్పెక్ట్ చేయొచ్చు తప్ప ఆ లెవెల్స్ పనిచేయవండి. ఓకేనా, సో నిఫ్టీ 5 మినిట్స్లో ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందని చూద్దాము. నిఫ్టీలో చూస్తే మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో ఇంతవరకు రావాలి యాక్చువల్గా మార్కెట్ అయితే. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 30 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది రావాలండి. ఇంతవరకు ట్రేడ్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా నేను మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాను, ఎక్స్పైరీ ట్రేడ్. ఓకే, బట్ ఏంటంటే ఇది టచ్ చేయకుండానే మళ్ళీ ఈ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది. ఈ క్యాండిల్లో బుల్లిష్నెస్ చూపించేసింది. అంటే
ట్రెండ్ రివర్స్ అయిపోయింది. ట్రెండ్ రివర్స్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే స్టూడెంట్స్కి తెలుస్తుందండి ట్రెండ్ ఏ క్యాండిల్లో రివర్స్ అయింది అనేది. సో ఈ క్యాండిల్లో రివర్స్ అయింది, నేను ఈ క్యాండిల్లో తీయలేదు, ఈ క్యాండిల్ హాఫ్ వెళ్ళేటప్పటికి నాకు అర్థమైపోయింది ఇది రివర్స్ అయిపోయింది అని. సో నేను ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, అంటే 11 పాయింట్స్ లాస్తో ఎగ్జిట్ అయ్యానండి ట్రేడ్. ఓకే, సో ఇది మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్నెస్ చూపించింది. బుల్లిష్నెస్ ఎలా చూపించింది అంటే యాజ్ పర్ ద ట్రెండ్ ఇండికేటర్ చూడండి, ట్రెండ్ ఇండికేటర్ మనకి బుల్లిష్నెస్ చూపించింది అండ్ మూమెంటం ఇండికేటర్ కూడా ఈఎంఏ కూడా మనకి బుల్లిష్ మూమెంటం చూపించింది. సో ఇది ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకుంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే దిస్ ఈజ్ ద గుడ్ జోన్ అండి, అంతేగా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ క్లోజింగ్లో ట్రేడ్ తీసుకుంటే ఒక 44 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 54 పాయింట్స్ టార్గెట్. నిఫ్టీలో 44 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ అండి, అది చిన్న స్టాప్ లాస్ కాదు, చాలా పెద్ద స్టాప్ లాస్ కింద లెక్క సింగిల్ ట్రేడ్లో. ఓకే, సో 44 పాయింట్స్ అంటే కొంచెం ఎక్కువ అని చెప్పాలి, బట్ ఇది వెళ్ళడానికి స్పేస్ ఉంది, దీనికి టార్గెట్ని హిట్ అయింది. స్టాప్ లాస్ వరకు అయితే రాలేదండి, చూసారుగా చాలా స్పేస్ ఉంది స్టాప్ లాస్కి, స్టాప్ లాస్ వరకు రాలేదు, సింగిల్ క్యాండిల్లో టార్గెట్ ఇచ్చింది. ఓకే, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లో మనకి బేరిష్నెస్ చూపించింది, ఈఎంఏ అండ్ ట్రెండ్ ఇండికేటర్ కూడా రెండు కూడా మనకి బేరిష్నెస్ చూపించాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, ఫస్ట్ స్వింగ్ ఇది, సెకండ్ స్వింగ్ ఇది. ఓకే, రెండు స్వింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో రెండు స్వింగ్స్లో నేను ఫస్ట్ స్వింగ్ తీసుకున్నాను, ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 28 పాయింట్స్ స్టాప్ లాస్, 28 పాయింట్స్ టార్గెట్. బట్ ఏంటంటే ఈ క్యాండిల్లోనే మనకి ఇది రివర్స్ అయిపోయింది, లేదు ఈ క్యాండిల్ మనం క్లోజింగ్ వరకు వెయిట్ చేసినా కానీ హ్యాపీగా స్టాప్ లాస్ హిట్ అయిందండి, 26 పాయింట్స్ స్టాప్ లాస్, 26 to 28 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చిందండి, బేరిష్ ఎంట్రీ. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఫస్ట్ టైం రాలేదు, సో సెకండ్ టైం అన్నా వస్తుంది అనుకుంటే 40 పాయింట్స్కి రావాలి, కానీ స్టాప్ లాస్ ఎంత ఉందండి 12 పాయింట్స్. సో 1:2కి మీరు ఎగ్జిట్ అయిపోయినా కానీ 24 పాయింట్స్ ఈజీగా ఇచ్చిందండి. సో 1:2, 12 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంది అండ్ 24 పాయింట్స్ 1:2లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే ఎక్స్పైరీ డే కాబట్టి, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మేబీ ఇది కొంతవరకు టార్గెట్ని రీచ్ అవ్వడానికి స్ట్రగుల్ అవ్వాలండి, అవుతుంది డెఫినెట్గా. ఓకే, మళ్ళీ ఇది ఇక్కడ బుల్లిష్ మూమెంటం ఇచ్చింది, ఇక్కడ బుల్లిష్ మూమెంటం ఇచ్చినప్పుడు చూడండి ఈ క్యాండిల్లో బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. సో ఇది బుల్లిష్ మూమెంటం ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాము, దిస్ ఆర్ స్టాప్ లాస్, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 20 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి, 3 టార్గెట్స్ ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్, సెకండ్ స్టాప్ లాస్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ అండ్ ఫిఫ్త్ కూడా టార్గెటేనండి. ఓకే, సో ఇది మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అయినప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద ట్రెండ్ ఇండికేటర్ అండ్ ఈఎంఐ. ఓకే, ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం కూడా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 29 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 29 to 30 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ని హిట్ అయిందండి. సో ఈరోజు నిఫ్టీలో టెక్నికల్స్ వర్క్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూసుకోవడానికి మనం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇది వేసుకుంటామండి. వేసుకుంటే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్, ఇంతవరకు రావాలి. కానీ సేమ్ నిఫ్టీలో ఎలా జరిగిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా యాజ్ అట్ ఈస్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది, అంటే 60 పాయింట్స్, అంటే ఆప్షన్స్లో మనకి 30 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టిందండి ఈ ట్రేడ్. ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇది స్వింగ్ హై, యాక్చువల్గా ఇది ఫస్ట్ స్వింగ్ హై, ఇది సెకండ్ స్వింగ్ హై. సో మనం ఫస్ట్ స్వింగ్ హైని తీసుకుందాము, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్గా ఇది చాలా దగ్గర ఇచ్చింది చూసారా. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే దిస్ ఆర్ స్టాప్ లాస్, 140 పాయింట్స్ మనం పెట్టాం కాబట్టి ఒక 90 పాయింట్స్ పెట్టుకుంటాం స్టాప్ లాస్ అనేది. 90 పాయింట్స్ పెట్టుకుంటే టార్గెట్ అనేది 40 పాయింట్స్లో ఉంది. సో ఇక్కడ ట్రేడ్ లేదండి, యాక్చువల్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి కూడా లేదు. ఇన్ కేస్ మీరు అంటే అన్ని మూమెంటమ్స్ చూపించాయి, మేబీ ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చేమో అని మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇమీడియట్గా మీకు స్టాప్ లాస్ కొట్టేస్తుంది. మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా 80 to 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, కానీ ఇది ఈ క్యాండిల్లోనే రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఈ క్యాండిల్లో రివర్స్ అయినప్పుడు మీరు ఈ క్యాండిల్ క్లోజింగ్లో అంటే 35 పాయింట్స్లో మీరు ఎగ్జిట్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. మీరు టార్గెట్ 80 రూపీస్కి పెట్టాం కదా అని 80 రూపీస్కి వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. ట్రెండ్ రివర్స్ అయ్యింది, మీరు బుల్లిష్ ట్రెండ్లో ట్రేడ్ తీసుకున్నారు, బుల్లిష్గా వెళ్లకుండా బేరిష్గా టర్న్ అయిపోయింది, ట్రెండ్ రివర్స్ అయింది అన్నప్పుడు ఇమీడియట్గా ఆ ట్రేడ్లోంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలి, ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్.
ఓకే, సో అది మాత్రం గుర్తుంచుకోండి. ట్రేడ్స్ ఎప్పుడు కూడా పొజిషన్స్ని లవ్ చేయొద్దండి. డోంట్ లవ్ ద పొజిషన్స్, లవ్ ద మనీ బట్ డోంట్ లవ్ ద పొజిషన్స్ని ఎప్పుడు లవ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు తీసుకున్న పొజిషన్ రివర్స్లో మీకు రావడం ట్రై చేసిందో అప్పుడు మీకు చెప్పేస్తుంది కదా ట్రెండ్ రివర్స్ అయిపోయింది అని మీకు చెప్తుంది ఆటోమేటిక్గా. సో ట్రెండ్ రివర్స్ అయినప్పుడు ఇంకా ట్రేడ్లో ఉండకూడదు, ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ సిగ్నల్ ఇస్తుంది. మార్కెట్ సిగ్నల్ ఇవ్వకుండా పైకి వెళ్ళదు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది చూడండి, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చింది, 2 సిగ్నల్స్ ఇచ్చింది మార్కెట్ పైకి వెళ్తున్నాను నేను అని. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే ఇది ఈ స్వింగ్ తీసుకున్నాం. సో ఈ స్వింగ్ తీసుకున్నా ఓకే, మీరు ఈ స్వింగ్ తీసుకున్నా, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మీకు ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నది ఉంది కాబట్టి. లేదు అంటే మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే, ఇది తీసేస్తున్నాను చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే యాక్చువల్గా ఈ క్యాండిల్ దగ్గర నుంచే మనకి ట్రెండ్ ఇండికేటర్ అనేది బుల్లిష్గా చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఒక 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్లో మనం హ్యాపీగా ఆరామ్సే మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఈవెన్ ఈఎంఐకి కింద ఉన్నా సరే, ఎందుకంటే ట్రెండ్ ఇండికేటర్ మనకి బుల్లిష్ చూపిస్తుంది. బట్ ఈఎంఏ 5 మనకి 5 మినిట్స్లో బుల్లిష్ మూమెంటం చూపిస్తుంది. ఈఎంఏ 5 బుల్లిష్ అంటే ట్రెండ్ ఇండికేటర్ బుల్లిష్. 15 మినిట్స్లోకి చేంజ్ చేశాను నేను. ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. ఓకే, సో మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఈ ప్రీవియస్ స్వింగ్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 56 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 210 పాయింట్స్ టార్గెట్. సింగిల్ క్యాండిల్ అండి, 15 మినిట్స్లో సింగిల్ క్యాండిల్ 220 పాయింట్స్ ఇచ్చింది. ఇది మాత్రం ఎక్సలెంట్ ట్రేడ్ అని చెప్పొచ్చు. మళ్ళీ రివర్స్ వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇది రెసిస్టెన్స్ జోన్ని టచ్ అయ్యి రివర్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది చూడండి. రివర్స్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ట్రెండ్ రెండు కూడా బేరిష్గా మారాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఇది ఫస్ట్ స్వింగ్లో, ఇది సెకండ్ స్వింగ్లో. సో ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 76 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 50 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా 1:1 కంటే రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంది, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ తీసుకోవచ్చు, కొంతవరకు వస్తుంది కాబట్టి. అంటే మీరు యాక్చువల్గా అయితే వెయిట్ చేస్తే ఇది 1:2, 1:1 కంటే ఎక్కువ ఇచ్చింది, చాలా ఎక్కువ ఇచ్చింది, 120 పాయింట్స్ ఇచ్చింది. స్టాప్ లాస్ మనకి 76 పాయింట్సే ఉంది. ఓకే, సో వెయిట్ చేయగలిగితే ఇది చాలా మంచి ట్రేడ్ ఇచ్చినట్టే లెక్క. సో మళ్ళీ బుల్లిష్గా వెళ్తున్నాను అని ఈ క్యాండిల్లో ట్రెండ్ ఇండికేటరు అండ్ ఈఎంఐ కూడా రెండు మనకి బుల్లిష్ మూమెంటం చూపించాయి. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 65 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా అయితే 160 పాయింట్స్ ఇచ్చిందండి, 60 పాయింట్స్కి 160 పాయింట్స్ ఇచ్చింది, 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి ట్రేడ్. ఓకే, మళ్ళీ రివర్స్ వస్తున్నప్పుడు కూడా మనకి ఈ క్యాండిల్లో చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కాదు ఈ గ్రీన్ క్యాండిల్లో తీసుకోవచ్చు కన్ఫర్మేషన్ కోసం మనం. ఓకే, సో ఈ గ్రీన్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ స్వింగ్ హైలో అంటే 100 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు కాబట్టి ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్, హ్యాపీగా ఆరామ్సే టార్గెట్ ఇచ్చిందండి ఇది. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ కూడా ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి మనకి నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ జరిగిపోయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి హైయెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ వచ్చి 44,000 దగ్గర ఉన్నాయండి. ఇంకా మనకి చాలా రోజులు ఉంది ఎక్స్పైరీకి. సో 44,000 దగ్గర హైయెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ ఉన్నాయి. బట్ హైయెస్ట్ కాల్ రేటింగ్ మాత్రం మనకి 44,500 దగ్గర ఉంది. 44,500 అండ్ 45,000 అండ్ 46,000 చాలా అవే వెళ్ళి వీళ్ళు కాల్స్ని రైట్ చేసుకున్నారు. ఎప్పటిదండి ఇది? వీక్లీ కమ్ మంత్లీ ఎక్స్పైరీ అండి. ఇది థర్స్డే లాస్ట్ ఎక్స్పైరీ, మంత్లో లాస్ట్ ఎక్స్పైరీ కాబట్టి మనకి థర్స్డే వస్తుంది. సో థర్స్డే కాబట్టే వీళ్ళు ఇంత అవే వెళ్ళి రైట్ చేసుకున్నారు. ఓకే, సో మనకి పుట్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి, కంపారిటివ్లీ కాల్స్తో పోల్చుకుంటే పుట్స్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మండే నుంచి క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనండి, సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.